హలో ఫ్రెండ్స్, నేను అరటికాయ బజ్జీ వేస్తున్నాను. చూడండి, ఇవ్వండి అరటికాయ తీసుకొని అటు ఇటు కట్ చేసి నిలువుని కోసాను, తొక్కతో కోసాను. తొక్కతోని మనకి ఇడిపోకుండా తొక్కతోటే కోసాను. చూడండి, అట్లాగా మనం పచ్చిమిరకాయల బజ్జీలాగా చక్కగా నిలువుని వేసుకోవచ్చు, బాగుంటాయి. నేను శనగపిండి కలిపాను, కొంచెం శనగపిండి, దాంట్లో సాల్ట్, కొంచెం పచ్చికారం, ఇవ్వండి ఇలా చక్కగా ఇలాగ వేసుకొని చక్కగా చూడండి పచ్చిమిరపకాయలు బజ్జీలా ఉన్నాయా, అట్లా వేసుకుంటే మనం పిల్లలు చక్కగా తినేస్తారు. అరటికాయ బజ్జీ ఎక్కువ కారం అది ఉండదు కనుక బాగుంటాయి. మనం ఇలా ముంచేసుకొని అట్లా వేసేసుకోవడమే చక్కగానే. అలా ముంచుకొని అట్లా వేసి చూడండి, ఇట్లా ముక్క ఇలా పలుచగా కోసుకోవాలి. ఇప్పుడు మనకు పచ్చిమిరకాయలు బజ్జీలాగా వస్తుంది నీట్గానే. ఇవ్వండి, తొక్కతో కోసేసాను, ఎందుకంటే తొక్క అయితే మనకి ఇరిగిపోకుండా ఉంటుంది. ఇట్లాగా చక్కగానే బాగుంటుంది. మీరు కూడా ఇట్లా వేయండి. చిన్న రౌండ్గా కాకుండా ఇలా పచ్చిమిరకాయలాగా మనం నిలువుగా కోసేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా పట్టుకొని ఇలాగ ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా అట్లాగా వేసి, దీంట్లో కావాల్సింది శనగపిండి వేసాను, సాల్టు, పచ్చికారం, కొంచెం కార్న్ఫ్లవర్ వేసాను స్టిఫ్గా ఉండడానికి, కొంచెం వామ్ వేసాను. పిండిలోనే వేసేసి కలిపేస్తే, అంటే ఇది కొంచెం గ్యాస్ అంటాం కదా, వామ్ వేయడంలోనే తేలిగ్గా అరిగిపోద్ది, బాగుంటుంది, తొందరగా అరుగుదల వస్తుంది. మనకి పిల్లలకి స్నాక్స్ కింద పెట్టేస్తే చక్కగా కారం ఉండదు కనుక పిల్లలు బాగా తింటారు ఇష్టంగాన. మీరు కూడా ఒకసారి పిల్లలకి ఇలా సాయంత్రం పూట స్నాక్స్ కింద చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. శనగపిండి పెట్టడంలోనే చాలా మంచిది, ఎందుకంటే పిల్లలకి అంత పెద్ద గ్యాస్ ఏమి ఉండదు, కానీ ఆరోగ్యానికి ఆరోగ్యం ప్లస్ స్కిన్లోనే పిల్లలకు కూడా గ్లో వస్తుంది. ఇది శనగపిండి అన్ని విధాలుగా బలమైన ఫుడ్ కదా, అందుకని మంచిది. ఒకసారి మీరు కూడా ఎట్లా ట్రై చేయండి, పిల్లలకి వేసి పెట్టండి సాయంత్రం పూట స్నాక్స్ కింద.